పరమేశ్వరుడు కుండ పెంకులో బంగారు లింగ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశము అటికేశ్వరము కాలక్రమేణా హటకేశ్వరంగా మారింది. శ్రీశైలంకి 3 కిలోమీటర్ల దూరంలో డోరణాల వెళ్లే రోడ్లో పాలధార పంచదారకి ఎదురు రోడ్లో ఉండేటటువంటి అటికేశ్వర దేవాలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. పరమ భక్తుడైన కుమ్మరి కేశప్పకు స్వామివారు కుండ పెంకులో బంగారు లింగ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశం ఈ అటికేశ్వరము. హటకేశ్వరం గురించి చెప్పుకోవాలంటే మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి చెప్పుకోవాలి. నిస్వార్థమైన సేవ, అనితరమ సాధ్యమైన భక్తితో సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి అనుక్షణం కొలుస్తూ ఉండేవారు. శ్రీశైలం సమీపంలో ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. ప్రథమ అన్నదాతగా శ్రీశైలంలో కీర్తించబడుతున్నటువంటి కుమ్మరి కేశప్ప కుమ్మరి కళానికి చెందిన తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతి నిమిషం భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడుగుతా కేశప్ప గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆ గ్రామంలో ఉండే ఇరుగు పొరుగుకి ఈ విషయం నచ్చేది కాదు. కుమ్మరి కేశప్పను పొగడటం ఎవ్వరికీ నచ్చేది కాదు. అప్పుడు సహించలేని ఇరుగు పొరుగు ఓ రాత్రి వేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసి అటికను కూడా పాడు చేశారు. తెల్లవారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోం అన్నాడు. ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటిక పాడైపోయింది. ఏ విధంగా భక్తులకి అన్నదానం చెయ్యాలి, వారి కడుపు నింపాలి, పాలు పోక కేశప్ప దిగులు పడుతూ ఎలాగైనా అటికను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా బాధలు పడుతూ ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో కావాలనే ఇరుగు పొరుగు కూడా భోజనం కోసం యాత్రికులను ఆయన ఇంటికి పంపించాడు. అమ్మడానికి కుండలు లేవు, తయారు చేయడానికి అటిక లేదు. యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేశప్ప బయట కూర్చోబెట్టి ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకోసాగాడు. అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై బంగారు రూపంలో లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండలతో రకరకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటికలో ప్రత్యక్షమైనందున ఈ ప్రదేశాన్ని అటికేశ్వరంగా పిలువబడి కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు భక్తులకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది.